నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? మన వాళ్ళకి ఎలా ట్రేడ్ చేయడం జరిగిందో ఒకసారి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఒకసారి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సైడ్‌వేస్ మార్కెట్ నడిచిందండి. సో, ఈ సైడ్‌వేస్ మార్కెట్‌లో మన వాళ్ళకి 2 స్టాప్ లాసెస్ అయితే ఇచ్చాం. 2 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. చూడండి, నీకు ప్రతిదీ చూపిస్తాను మీకు. వెయిట్. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళకి చూడండి 51,800 పుట్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది 12 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది వెంటనే. 20 పాయింట్స్ ఇచ్చిన తర్వాత హిట్ అయింది. సో, మనం 20 పాయింట్స్ బుక్ చేయం కాబట్టి సో మనకైతే ఎస్ఎల్ తీసుకున్నాం. దీని తర్వాత 25 పాయింట్స్ ఇంకొక స్టాప్ లాస్ తీసుకున్నాం. అది పుట్ సైడ్ తీసుకున్నాం 25 పాయింట్స్. దీని తర్వాత నేను ఏం చెప్పానంటే 2 ఎస్ఎల్ కొట్టేసాయి కదా, సేఫ్ ప్లేస్ ఎవరు ట్రేడ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక లెవెల్ పంపించాను. ఇది ఏంటంటే జస్ట్ వాచ్ చేయండి అని చెప్పాను. ఒకసారి వినండి. వెయిట్. స్టాప్ లాస్ చాలా పెద్దదండి, 37 పాయింట్స్ ఉంది. సో తీసుకోవద్దు, చూడండి, జస్ట్ చూడండి. ఓకేనా, జస్ట్ చూడండి, తీసుకోవద్దని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఈ లెవెల్లోకి వస్తే ట్రేడ్ చేయండి అని చెప్పడం జరిగింది అప్ సైడ్. సో దాని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్లో నేను ఇంకొక లెవెల్ పంపించానండి. చూడండి, 2 స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఈ లెవెల్ పంపించాను. ఫస్ట్ టార్గెట్ అన్నాను. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో ఇది మనం తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. సో చిన్న టార్గెట్ అయితే దీన్ని పక్కన పెట్టేయండి. దీని తర్వాత మనం ఇక్కడ అనుకున్నాం కదా లెవెల్. సో ఈ లెవెల్ కూడా ఇక్కడ వర్క్ అయ్యింది. సో అది కూడా ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఈ లెవెల్ కూడా. సో ఇది కూడా పక్కన పెట్టండి. 2 కూడా టార్గెట్స్ హిట్ అయ్యాయి, బట్ మనం ప్రీమియం పంపించలేదు కాబట్టి పక్కన పెట్టేయండి. సో ఈ ట్రేడ్ మాత్రం నేను ప్రీమియంతో సహా పంపించాను మన వాళ్ళకి. చూడండి ఒకసారి, ప్రీమియంతో సహా పంపించాను. 335, 349, 14 పాయింట్స్, 15 పాయింట్స్ స్టాప్ లాస్. సో మంచిగా చూడండి, 20 ప్లస్ 30 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో చూడండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి వదిలేయండి సార్ అని చెప్పడం జరిగింది. 40, 50, 60 సేఫ్ ప్లేస్ అరౌండ్ 60 పాయింట్స్ బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. 70, 80 ఎప్పుడైతే 100 పాయింట్స్ రీచ్ అయిందో మన వాళ్ళు బుక్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో 150 ప్లస్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. చూడండి, పిన్ పాయింట్లో మనం ట్రేడ్ అవ్వడం జరిగింది. ఒక్క నిమిషం. పిన్ పాయింట్ మార్కెట్ మనం ఎక్కడ ట్రేడ్ ఇచ్చామో అక్కడ నుంచే మార్కెట్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, పిన్ పాయింట్. సో మనం నేర్చుకుంటే మళ్ళీ అదే చెప్తా, నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో మంచిగా సంపాదించుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఒకసారి చూడండి, ఇక్కడ 14 పాయింట్స్ స్టాప్ లాస్ పోతే 14 పాయింట్స్ వస్తే మినిమం 150 to 100 పాయింట్స్ తీసుకోవచ్చు కదా. సో ఆ లాజిక్తో మనం మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నేర్చుకోవడానికి వాళ్ళకైతే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. సో ఈ ట్రేడ్తో మనం క్లోజ్ చేసేస్తున్నాం ఈ డేని. ఓకే, ఎవరైనా చేయాలనుకుంటే మన వాళ్ళకి ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపిస్తాను. సో మీలో ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మళ్ళీ చెప్తున్నా, నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.